17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ మా పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్లో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని డివిజన్లలో కూడా మరి ఈ విధంగా బూత్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అదేవిధంగా మిగతా పెద్దలందరి అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికీ కూడా మరి ఆ రోజు భారతదేశం అంతా కూడా 1947 ఆగస్టు 15కు స్వతంత్రం వస్తే మరి ఒక సంవత్సరం ఒక నెల పాటు ఈ ఏదైతే నిజాం స్టేట్గా పేరున్నటువంటి హైదరాబాద్ సంస్థ నిజాం స్టేట్లో మరి నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దురాగతాలు నెరుకొని మరి అనేక మంది ప్రజలు ప్రాణాలు దోచుకోబడి ఎన్నో అకృత్యాలకు గురై మరి ఒక సంవత్సరం మీద ఒక నెల పాటు మరి అనేక కష్టాలు అనుభవించిన తర్వాత ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే నిజాం రాజు పాకిస్తాన్లో కలపాలి ఈ నిజాం ప్రాంతాన్ని అని చెప్పేసి ఒక కుటిల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మరి వెంటనే ఆపరేషన్ పోలో పేరుతోటి పోలీస్ యాక్షన్ తీసుకొని మరి నిజాంను లొంగిపోయేలా చేసి నిజాం 17వ తేదీ సెప్టెంబర్ 1948లో మరి భారత సైన్యం ముందు లొంగిపోయిన చరిత్ర మనందరి కళ్ళ ముందు కనబడతా ఉంది. మరి ఆ రోజున నిజమైన స్వతంత్రం నిజాం పరిపాలన ఉన్నటువంటి ప్రాంతానికి మరి స్వతంత్రం వచ్చినటువంటి రోజు 17 సెప్టెంబర్. మరి దీన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి గత 60-50 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఎన్నిసార్లు పోరాటాలు చేసినా కూడా తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి పాలకు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు కావచ్చు, ఎప్పుడు కూడా అధికారికంగా నిర్వహించే ప్రయత్నం చేయడం లేదు. మరి నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే మన స్వతంత్రం మనకు ఏదైతే నిజాం రాజును లొంగ తీసుకొని 17 సెప్టెంబర్ ఏదైతే మనం ఈ హైదరాబాద్ను నిజాం స్టేట్ను భారతదేశంలో విలీనం చేసుకున్న తర్వాత ఉన్న రోజును గుర్తించి మరి తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారం వచ్చిన వెంటనే మరి తప్పకుండా కూడా తెలంగాణలో కూడా అధికారికంగా 17 సెప్టెంబర్ విమోచన దినంగా జరిపే ప్రయత్నం కూడా తప్పకుండా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మా పార్టీ నాయకులు అగ్రనాయకత్వం చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కూడా నిజాం స్టేట్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతాలను ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి అక్కడ అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రాంతంలో తెలంగాణలో ఉన్నటువంటి పాలకులు అప్పుడున్న పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అయినప్పటికీ తప్పకుండా కూడా ఈ పోరాటం అనేది కొనసాగుతుంది. తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా కొనసాగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా కూడా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ మరి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఈ రోజు తెలంగాణ ఇంత గొప్పగా సస్యశ్యామలంగా భారతదేశంలో కలిసి మరి ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతున్న విషయం అందరం కూడా కనబడుతుంది. కాబట్టి ఆ రోజు తీసుకున్నటువంటి ఉక్కుమని తీసుకున్న నిర్ణయాన్ని అందరం కూడా స్వాగతిస్తూ వారికి తెలంగాణ ప్రజలందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆపరేషన్ పోలోను దిగ్విజయంతం చేసి ఏదైతే నిజాం రాజు పన్నిన కుట్రలను పాకిస్తాన్లో కలపాలని పన్నిన కుట్రలను మరి విఫలం చేసి ఈ రోజు ఇంత గొప్ప రాష్ట్రాన్ని మనకు అందించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాబట్టి వారికి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రోజు ఈ రోజు మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవం కూడా కాబట్టి ఈ రెండు కూడా చాలా గొప్ప శుభదినం కాబట్టి ఈ రోజు కూడా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా 10 కాలాల పాటు ఈ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా గత 11 సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే వారు ప్రయత్నం చేస్తూ ఒక మంచి భారతదేశాన్ని శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తా ఉన్నారో ఆ నిర్మాణాలు ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి భారతదేశం ప్రపంచంలోనే నంబర్1 దేశంగా పేరొందాలని చెప్పేసి సర్దార్ నరేంద్ర మోడీ గారు ఇంకా ఆయురారోగ్యాలతో శక్తి సామర్థ్యాలతోటి ఈ భారతదేశ ప్రజలకు ఏ విధంగా గతంలో ఇప్పుడు సేవ చేస్తా ఉన్నారో అదేవిధంగా సేవ చేసే అవకాశం ఆయురారోగ్యాలు ఆశీర్వాదాలు కూడా భగవంతుడు వారికి కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మా అందరి పక్షాన కూడా ఈ రోజు మా క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగినటువంటి మా ఏదైతే కార్యక్రమం ఉందో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువకునికి ప్రతి ఒక్క పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ ముగించడం జరుగుతుంది.